నేను చదువుతాను, మీరు వినండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. ఇది ప్రకటన గ్రంథంలో మనము 3వ అధ్యాయము 8వ వచనం నుంచి మాట చదువుకున్నాం. గత వారం మీకు నేను ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘాన్ని గురించి ప్రారంభించాను. ఈ ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాలలో 7 సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలు ఎఫెసీ పట్టణములో సంఘము, స్వర్ణ పట్టణములో సంఘము, తర్వాత ఫెర్గములో ఉన్న సంఘము, తుతైరాలో ఉన్న సంఘము, సార్దీసులో ఉన్న సంఘము. ఇవన్నీ పట్టణాల పేర్లు, సంఘం పేరు కాదది. ఆ పట్టణాలలో ఉన్న ఈ సంఘాల గురించి చెప్పబడుతున్న వర్తమానం. మనం గత ఆదివారం నాడు మీకు ఈ ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘాన్ని గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాను. దావీదు తాళపు చెవి అంటే అధికారం కలిగిన వాడని, అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారే అని, ఆయన సత్య స్వరూపి అని, ఆయన పరిశుద్ధుడు అని మనం ధ్యానం చేశాం ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘాన్ని గురించి. ఇప్పుడు మరొక విషయాన్ని, నీ క్రియలు నేను ఎరుగుదును అన్నాడు. నీకున్న శక్తి కొంచెమై ఉన్నను, నీవు నా వాక్యము గైకొని నా నామమును ఎరుగననలేదు. నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడును వేయనేరడు అంటున్నాను. ఇక్కడ నీ క్రియలు చాలా ప్రాముఖ్యమైనవి. దేవుని సన్నిధికి రావటం కన్నా సమర్పణ కలిగిన క్రియలు చాలా ప్రాముఖ్యం. సత్క్రియలు అన్నారు వాటి. మీరు ఒక మాట చదవండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదివితే అక్కడ ఏముంది? తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, సమస్త దుర్నీతి నుండి మనలను దుర్నీతి నుండి విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నాడు. ఇక్కడ ప్రభువు ఎవరిని కోరుకున్నాడు? సత్క్రియలయందు ఆసక్తి కలిగిన ప్రజలు కావాలి ఆయన. అంటే మంచి క్రియలు చేయాలి, శ్రేష్టమైన క్రియలు కలిగిన వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అక్కడే మీరు ఇంకో మాట కూడా చదవండి. 3వ అధ్యాయము 8వ వచనం తీతుకు రాశాను. ఎందుకంటే మనము రక్షించబడ్డాం. ఎలాగ రక్షించబడ్డాం? పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించబడటం వలన దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగజేస్తుంది. అందుకని 8వ వచనంలో అంటాడు, దానికి ముందు పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించాడు కనుక మనం ఏం చేయాలంట? ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు
సత్క్రియలను శ్రద్ధగా చేయటందు ఏంటంట మనసు ఉంచునట్లు. చూడండి, ఇప్పుడు ఏం చేయాలి అంటే మనము సత్క్రియలను శ్రద్ధగా చేయాలి. మనము శ్రద్ధగా చేయాల్సిన పని ఏంటి? బైబిల్ చెప్తున్నమాట. మరి మనం ఏది శ్రద్ధగా చేస్తాం? శ్రద్ధగా చేయాల్సిన పనిని అసలు చెయ్యం. లోకములో ఉన్న వాటిని మనం శ్రద్ధగా చేస్తాం. దాని మీద ఉన్న శ్రద్ధ దేవుని మీద లేదు. నేను అదే మీకు చెప్తుంది. దేవుని దగ్గరకు రావటానికి శ్రద్ధ ఉందా? ఆసక్తిగా వస్తారా? మంచి క్రియ ఏంటంటే దేవునితో గడపటం మంచి క్రియ. దేవుని వాక్యానుసారంగా జీవించటం మంచి క్రియ. కానీ మంచిదాన్ని మనం చెయ్యం, చెడ్డదానిని ఆసక్తిగా చేస్తాం. ఏమండి, లోకములో ఉన్న వాటిని మీరైతే టీవీలు చూడరు అనుకోండి, మీరైతే సీరియల్ చూస్తారా? అమ్మా, సీరియల్ చూస్తారా? మీరు చూడరు, నాకు తెలుసు సంగతి. మీరు ఎవ్వరు చూడరు. ఆ టైమున, ఆ సీరియల్ టైంకి మీ ఇంటికి వస్తే కానీ అర్థం కాదు ఎవరు చూస్తున్నారో ఎవరు చూడట్లేదు. వాటికి ఉన్న ఆసక్తి దేవుని సన్నిధికి రావటానికి ఉందా? ఉందా? దేవుని సన్నిధికి రావటానికి, దేవునితో గడపటానికి ఉందా? చూడండి, సత్క్రియలను, మంచి క్రియలను చేయండి. మంచి అలవాట్లు నేర్చుకోండి, మంచి పద్ధతులు నేర్చుకోండి. అక్కడ మరొకసారి చదవండి, మరొకసారి చదవండి. ఈ మాట, ఏ మాట నమ్మదగినది? పరిశుద్ధాత్మను దేవుడు మనకి సమృద్ధిగా ఇచ్చాడనే మాట నమ్మదగినది. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు. నిజంగా నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచితే సత్క్రియలను శ్రద్ధగా చేస్తావు. దాని మీద ఉన్న శ్రద్ధ ఇక దేని మీద నీకు ఉండదు. నీ యొక్క ఏమన్నాడు ఇక్కడ, ఇప్పుడు ఆ 8వ వచనం, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనంలో ఏమన్నాడు చూడండి. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉన్నను. చూడండి, ఈ సంఘము యొక్క శక్తి కొంచెం అంట. 7 సంఘాల గురించి, 7 పట్టణాల గురించి మనం ఇక్కడ ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ 7 పట్టణాల్లో కూడా ఈ ఫిలదెల్ఫియా పట్టణం చాలా చిన్నది. ఇంకో మాట చెప్పాలంటే చాలా పేదదని కూడా చెప్పాలి. ఎందుకు అలా చెప్పగలమంటే ఈ పట్టణానికి ఎక్కువగా భూకంపాలు వస్తాయి. భూకంపాలు వచ్చినప్పుడు వాళ్ళ గృహాలన్నీ కూలిపోతాయి, మరలా తిరిగి కట్టుకుంటా ఉంటారు. ఆ తిరిగి కట్టుకోవటంలో వారు పేదలుగా ఉండొచ్చు. నీ శక్తి కొంచెమై ఉన్నను అంటే ఆ సంఘము చిన్న సంఘమై ఉండొచ్చు, లేకపోతే విద్య తక్కువైన వారై ఉండొచ్చు. ఏదన్నా కానీ వారంతా చాలా దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నారు. నీకున్న శక్తి కొంచెమైన అయ్యుండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. చిన్న సంఘమైన, ఏమండి, చిన్న మంద భయపడుకుడి అన్నాడు. మీరు కొద్దిమంది అయినా దేవుని వాక్యాన్ని గైకొనటం చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఫిలదెల్ఫియా సంఘము దేవుని వాక్యాన్ని గైకొన్న సంఘము, దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్న సంఘం. ఈ సంఘములో కొందరు శ్రమలు వచ్చి, కొన్ని కష్టాలు రావటం వలన దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయారు, వెళ్ళిపోయారు.
యేసుక్రీస్తు దగ్గర 70 మంది శిష్యులు ఉన్నారు. ఇంకా చాలా మంది ఆయన వెంబడించారు. ఆయన బోధలు విన్న తర్వాత ఇంత కఠినంగా మేము ఎక్కడ ఉంటాము అని చెప్పేసి చాలా మంది తిరిగి వెళ్ళిపోయారు. ఆ 12 మందితో ప్రభు అంటున్నాడు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారంటే మేము ఎక్కడికి వెళ్తామయ్యా, నిన్ను వదిలిపెట్టని వాడు చెప్తారు. ఇప్పుడు యేసుక్రీస్తు శిష్యులు కొద్దివారైనప్పటికీ వారు యేసు ప్రభు చనిపోయిన తర్వాత వారందరూ కూడా ప్రపంచాన్ని తల్లక్రిందులు చేశారు. దేవుని సువార్త చెప్పి అనేక సంఘాలను స్థాపించారు. కష్టపడ్డారు. కొద్ది మంది కావచ్చు, పని ఎక్కువ జరిగింది. ఇక్కడ మన సంఘము చిన్నది కావచ్చు, మనం 100కి కొంచెం అటు ఇటుగా మనం ఉండవచ్చు. కానీ మన పని గొప్పదిగా ఉండాలి. ఫిలదెల్ఫియా సంఘంతో నీ శక్తి కొంచెమైనను, నువ్వేమంటున్నాడు, నీ శక్తి కొంచెమైనను నీవు నా వాక్యమును గైకొని నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగను అనలేదు. నా నామము కోసం ప్రయాసపడ్డాను. యేసుక్రీస్తు శిష్యుల్లో ఆయన ఉన్నాడు. కష్టాలు వచ్చినాయి, సమస్య వచ్చింది, ప్రాణం మీదకి వచ్చింది. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదు అన్నా. ఆయన ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రధాన శిష్యుడుగా పేరు పొందిన పేతురుగా యేసు ప్రభును పట్టుకున్నప్పుడు ఆయన ఒట్టు కూడా పెట్టుకున్నాడు. ఒట్టు, నాకెవరో తెలియదు, ఆయన ఎవరో తెలియదు అన్నాడు. అబ్బాయి, నీ పలుకును బట్టి, నీ మాటను బట్టి నువ్వు ఆయనతో కూడా ఉన్నవాడమని అర్థమవుతుందంటే, అయ్యయ్యో నాకు అసలు ఆయన ఎవరో తెలియదు అన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఎంత కష్టం వచ్చినా, వారు ఎన్నో కష్టాలు అనుభవించినా దేవుని నామమును మాత్రం ఎరుగను అనలేదు. వీళ్ళకు ఒక హెచ్చరిక ఇచ్చాడు దేవుడు. ఈ సంఘములో ఈ వ్యక్తులలో తప్పేమీ కనపట్లేదు. ఇక్కడ 7 సంఘాలు ఈ 2-3 అధ్యాయాల్లో రాయబడ్డాయి. 2 సంఘాలలో తప్పులు లేవు. అదేంటంటే స్మరణ, ఫిలదెల్ఫియా. 2 సంఘాలు చాలా చెడ్డ సంఘాలు. అదేమిటంటే తుయితైరా, లౌదొకియా. 3 సంఘాలలో మంచి ఉంది, చెడు ఉంది. కనుక మనం ఏ సంఘానికి చెందిన వారు? మంచి చెడుల మధ్య కొట్టుమిట్లాడుతున్నామా, లేక చెడిపోయిన సంఘములాగా చెడిపోయిన జీవితాన్ని జీవిస్తున్నామా, లేక స్మరణ, ఫిలదెల్ఫియా లాగా నీతి కలిగిన సంఘముగా ఉన్నామా? దేవుని సన్నిధికి, మందిరానికి మనం రావచ్చు, అనేకులు వస్తారు. వచ్చిన వాళ్ళందరూ కూడా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారని గ్యారంటీ ఏమీ లేదు. మీ క్రియలను బట్టి, మీ జీవితాన్ని బట్టి దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం అంటే, నీకు 11వ వచనం ఒకసారి చదువుకుందాం. అక్కడే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరించకుండా కొండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకుని. నేను త్వరగా వచ్చుచున్నాను. ఆయన త్వరగా వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు నీ కిరీటము ఎవరు అపహరించకుండా నువ్వు గట్టిగా పట్టుకో. ఎందుకంటే కిరీటాన్ని దొంగిలించేవాడు సాతాను. కిరీటం అనేది మనం చేసే పనిని బట్టి దొరికేది. పౌలు అంటాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పని తుదముట్టించి తిని, నా కొరకు నీతి కిరీటం ఉన్నది అన్నాడు. మంచి పోరాటం పోరాడిన వారు, సత్క్రియలు కలిగిన వారు. పౌలు గారు అంటున్నారు, ఇది నాకొక్కడికే కాదు,
నాకులాగా ఆయన ప్రత్యక్షతను ఆపేక్షించు అందరికీ వస్తుంది. దేవుడు పక్షపాతి కాదు. ఎవరైతే ఆయన మాటలు గైకొన్నారో, ఆయన వచ్చేటప్పటికి ఎవరైతే జాగ్రత్తగా జీవిస్తూ ఉంటారో వారి కొరకు ఆయన కిరీటం ఉంచాడు. ఈ కిరీటాన్ని సాతానుడు దొంగిలిస్తాడు. కిరీటం అనేది నీ పనిని బట్టి, నీ యొక్క జీవితాన్ని బట్టి ఇవ్వబడుతుంది. నీ పని సక్రమంగా ఉంటే, నీవు దేవుని కొరకు సక్రమంగా జీవిస్తే నీకు కిరీటం ఇవ్వబడుతుంది. లేకపోతే నీకు కిరీటం దొరకదు. ప్రభునందు ప్రియులారా, ఒకడు యెరూషలేము నుండి యెరికోకు దిగిపోతూ ఉండగా దొంగలు వాటిని కొట్టి కొర ప్రాణంలో విడిచిపెట్టి అతని వస్త్రాలు దోసుకున్నాడు. అంటే దేవుడు వానికి ఇచ్చిన పనిని అతను జాగ్రత్తగా కాపాడుకోలేదు. దేవుడు నీకేమిచ్చాడు? రక్షణ ఇచ్చాడు. దేవుడు నీకేమిచ్చాడు? విశ్వాసం ఇచ్చాడు. దేవుడు నీకేమిచ్చాడు? ప్రార్థన ఇచ్చాడు. దేవుడు నీకేమిచ్చాడు? వాక్యం ఇచ్చాడు. వీటిని నీ నుండి సాతానుడు దొంగిలిస్తున్నాడేమో చూడండి. ఇవన్నీ నీ దగ్గర భద్రంగా ఉంటేనే రేపు నీతి కిరీటం దొరికేది. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన ఎడల చాలా ఆసక్తిని చూపిస్తున్నాడు. అప్పగించిన పనిని నమ్మకంగా ఉండాలి. పౌలు అంటాడు, నేను ప్రాణాన్ని లెక్క చేయట్లేదు. అపొస్తలుల కార్యాల గ్రంథం మీరు చూడండి, 20వ అధ్యాయము 24వ వచనం చూడాలి. అపొస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము 24వ వచనం ఏముంది అక్కడ? అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసుక్రీస్తు వలన పొందిన పరిచర్యను చూడండి, తుదముట్టించాలని నా ప్రాణమును, నా ప్రాణము నాకు ముఖ్యం కాదు, నా ప్రాణం నాకు ఇష్టం కాదు. అమ్మలారా వినండి, మరి ఏది ప్రాముఖ్యమంట? ప్రభు అప్పగించినటువంటి పరిచర్య, దానిని తుదముట్టించాలి, ముగించాలి. పౌలు యొక్క ఆసక్తి ఏమిటంటే, దేవుడు నాకు ఒక పని అప్పగించాడు, ఆ పనిని నేను తుది ముట్టించాలి. నా ప్రాణం ముఖ్యం కాదు, అసలు దీనిని ప్రియముగా ఎంచుకోవట్లేదు అన్నాడు. ప్రియులారా, మనకి దేవుడు అప్పగించిన దానిని జాగ్రత్తగా కాపాడుకుంటున్నామా? లోకము ప్రాణము ముఖ్యం కాదు, దేవుని సన్నిధిలో సాగటం ముఖ్యం. ఏశావు ఇస్సాకు కుమారుడైనటువంటి ఏశావు, అతడికి జ్యేష్ఠత్వం, ఆ జ్యేష్ఠత్వం యొక్క విలువ అతనికి అర్థం కాలేదు. ఒక్క పూట తిండి కోసం తన జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకున్నాడు, పోగొట్టుకున్నాడు. జ్యేష్ఠత్వం విలువ అర్థం కాలేదు ఆయనకి. అలాగే యాకోబు కుమారులు 12 మంది, 12 మందిలో జ్యేష్ఠుడు రూబేను. మీకు తెలుసు కదా, రూబేను. ఈ రూబేనుకు కూడా జ్యేష్ఠత్వం హక్కు అర్థం కాలేదు. ఇతడు తొందరపడి తన తండ్రి మంచమును అపవిత్రపరిచాడు అని చెప్పబడింది. మీకు తెలుసు, యేసుక్రీస్తు వారు రూబేను వంశములో రావాలి కానీ, రూబేను కుటుంబములో రావాలి కానీ, అతడు పోగొట్టుకున్న ఆశీర్వాదం అంటే ఆ జ్యేష్ఠత్వాన్ని బట్టి, అతడు చేసిన తప్పిదాన్ని బట్టి ఆ జ్యేష్ఠత్వం పోయింది. యేసు ప్రభు వారు యూదా వంశములో, యూదా కుటుంబములో నుంచి వచ్చాడు కనుక జాగ్రత్త. కలిగిన కిరీటము, నీకు కలిగిన ఆధిక్యతను,
నీవు అశ్రద్ధగా లోకములో జీవిస్తూ పోగొట్టుకుంటావా? హిజ్కియా దగ్గర షబ్నా అనే ఒక నిర్వాహకుడు ఉన్నాడు. అతడు లేఖికుడు కావచ్చు, లేకపోతే ఆ రాజు దగ్గర చాలా ప్రాముఖ్యమైన వాడు. అతడు ఏం చేశాడంటే చాలా డంబముగా జీవించడం ప్రారంభించాడు. ఆయనంటే ఒక బతికుండగానే పెద్ద సమాధి కట్టించుకున్నాడు. కట్టించుకొని తను గొప్పతనాన్ని చూపించుకుంటా ఉన్నాడు. చాలా మంది అంతే, వాళ్ళు కలిగిన వాటిని చూపించుకుంటారు. సియోను కుమార్తెలు మెడసాచి నడుస్తున్నారు. కాళ్ళ గజ్జలు గళ్ళు గళ్ళు కళ్ళు అంటూ నడుస్తున్నారు. మెడచాచి నడుస్తున్నారు. వాళ్ళకి ధరించిన ఆభరణాలు అవి గొప్పగా చూపించుకోవటానికి. చూడండి, ఇతడు కూడా తన గొప్పతనం, నేను రాజు దగ్గర పెద్ద పొజిషన్ లో ఉన్నాను, నా సమాధి చూడండి ఎంత గొప్పగా కట్టుకుంటున్నాను అని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పేశాడు. అబ్బాయి నువ్వు కుదరదు. చూడండి, యెషయా గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనం చూడండి, ఏముంది అక్కడ? ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఎలాగు అంటే ఈ గృహ నిర్వాహకుడైన షబ్నా, ఎవరంటేనా షబ్నా, విచారణకర్త అయిన అతనితో ఇట్లను ఏమన్నాడు? ఇక్కడ నీకేం పని? ఇవన్నీ చెప్పుకుంటా వస్తూ చివరికి మీరు 22వ వచనం, 20వ వచనం, ఆ దినమున నేను నా సేవకుడును హిల్కియా కుమారునకు ఎల్యాకీమును పిలిచి అతనికి నీ చొక్కాయను తొడిగించి, అంటే నీకు ఆ రాజు దగ్గర ఉన్న ఆధిక్యత, ఆ చొక్కా అంటే ఆధిక్యత. ఇప్పుడు వస్త్రాలు కూడా ఆధిక్యతను చూపిస్తాయి. వస్త్రాలు ఆధిక్యతను చూపిస్తాయి. ఏమి ఆధిక్యతను చూపిస్తాయంటే, ఇప్పుడు యాజకుడు ఉన్నాడు, దేవుని మందిరంలో యాజకత్వం చేయాలి, ఆయన వస్త్రాలు వేరు. రాజున్నాడు, సింహాసనం మీద కూర్చుంటాడు, ఆ రాజ్యానికంతటికి అతడు అధిపతి, ఆయన వస్త్రాలు వేరు. ఒక్కొక్క ఉద్యోగానికి ఒక్కొక్క రకమైనటువంటి వస్త్రాలు నియమించబడ్డాయి. ఇప్పుడు మనం ఇప్పుడు ఉదాహరణకు పోలీసు వాళ్ళు ఉన్నారు, ఆ పోలీసు వాళ్ళకి ఒక రకమైన వస్త్రాలు, ఆ వస్త్రాలు మనం వేసుకోకూడదు. పోలీసు వాళ్ళ వస్త్రాలు మనం వేసుకుంటామా? ఒక డిఎస్పీదో ఒక ఎస్పీదో ఆ వస్త్రాలు మనం వేసుకొని కూర్చుంటామా? కూర్చో. ఒక్కొక్క గ్రూప్ వారికి ఒక్కొక్క వస్త్రం ఉంటుంది. ఇప్పుడు ఈ షబ్నా హిజ్కియా నగరులో హిజ్కియా ఇంటి మీద ఒక గొప్ప ఆధిపత్యం కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయనకు ఒక వస్త్రం ఇవ్వబడింది. ఆ వస్త్రాన్ని తీసివేసి నేను వేరే వారికి ఇస్తాను అన్నాడు. ఎవరికి? ఎల్యాకీమును పిలిచి ఆ వస్త్రాన్ని ఇచ్చాడు. ఇతని అతిశయమును బట్టి, ఇతని డంబపు జీవితాన్ని బట్టి అతడు ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, నీవు కూడా ఈ లోకములో డంబపు జీవితాన్ని జీవిస్తే దేవుని దగ్గర ఉన్న ఆధిక్యతను నువ్వు పోగొట్టుకుంటావు. ఈ సౌలు రాజు కూడా దేవుడిచ్చిన ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. దేవుడు చెప్పినట్టు వెళ్ళలేదు. అమాలేకీయులందరినీ చంపేయమంటే అక్కడున్న బంగారము, ఆ వస్తువులు, ఆ పశువులను, ఆ ఎడ్లను, ఆ గొర్రెలను తను తెచ్చుకొని తన రాజనగర్లో కట్టేసుకున్నాడు. నీకు చెప్పింది ఏంటయ్యా, నేను అమాలేకీయుల్ని ఆ వస్తువులన్నీ ధ్వంసం చేయమన్నాను, కానీ నువ్వు తెచ్చుకున్నావు.
దానివల్లనే ఆయన రాజ్యం ఆయన దగ్గర నుంచి తీసివేయబడి ఆయన కంటే శ్రేష్టమైన దావీదుకి ఇవ్వబడింది. ఆధిక్యతను పోగొట్టుకున్నాడు కనుక ఏమన్నాడంటే 11వ వచనంలో, నేను త్వరగా వచ్చుచున్నాను. యేసు ప్రభువు త్వరగా రాబోతున్నాడు. త్వరగా వచ్చుచున్నాను కనుక నువ్వేం చేయాలంట? ఏమన్నాడు? ఎవడును నీ కిరీటమును అపహరించకుండా అన్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. నీకు కలిగిన రక్షణను గట్టిగా పట్టుకో. నీ విశ్వాసాన్ని నువ్వు గట్టిగా పట్టుకో. నీ ప్రార్థన జీవితాన్ని నువ్వు గట్టిగా పట్టుకో. నీ వాక్యమును అనుసరించే స్థితిని నువ్వు గట్టిగా అనుసరించు. లోక సంబంధమైనటువంటి స్థితి అంతటిని వదిలిపెట్టి ప్రభువుని వెంబడించే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించు అని చెప్తున్నాడు దేవుడు. నువ్వు ఎలా ఉన్నావు? ఈ హెచ్చరికను నువ్వు గుర్తుపెట్టుకో. యోధా సరిగా లేనందువల్లనే కదా యోధాను తీసివేసి మత్తీ అనే ఆయన్ని ఆ లిస్టులో చేర్చింది. యూదులు దేవుని వాగ్దానాలను సరిగా స్వతంత్రించుకోలేదు. యూదులు సక్రంగా లేరు కనుకనే ఆ వాగ్దానాలు ఇప్పుడు అన్యులమైన మనకి దేవుడిచ్చాడు. అందుకని ప్రభు అప్పగించిన దానిని నమ్మకముగా మనకు అందుకని నా పరుగు ముట్టించాను. నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఆ నీతి కిరీటము నాకొక్కడికే కాదు, నాకులాగా పనిచేసి ఆయన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ, నిరీక్షించు వారందరికీ ఆయన ఇస్తాడు. చూడండి, అంత గొప్ప కిరీటాన్ని పోగొట్టుకుంటారా మీరు? ఏమండి, ఇదంతా అశాశ్వతమైన రాజ్యం. ఇది స్వల్పకాల పాప భోగము అనుభవించుట కంటే అని మోషే చెప్పినట్లుగా ఈ లోకము స్వల్పకాల పాప భోగం. దీని మీద మనస్సు పెడుతున్నారు, దీన్ని అనుసరించుతున్నారు, అసలైన దానిని పోగొట్టుకుంటున్నారు. నా ప్రియా దేవుని పిల్లలారా, ఇంకొకటి జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క జాగ్రత్త ఈ ఫిలదెల్ఫియా సంఘంతో 8వ వచనంలో చెప్తున్నాడు, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉన్నాను. తలుపు తీసి ఉన్నాను నేను. సంగమా, ఆ తలుపులో కూడా నువ్వు ప్రవేశించాలి. ఏమండి, 7 రకాల ద్వారాలు ఉన్నాయి. ఒకటి రక్షణ ద్వారం. ఇప్పుడు దేవుడు మనకి రక్షణ ద్వారం తెరిచి ఉంచాడు. నమ్మి బాప్తిసము పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఇక్కడ ఎంతమంది ఇంకా బాప్తిసం పొందకుండా ఉన్నారు చెప్పండి? మీ చేతులు ఎత్తండి. బాప్తిసం పొందిన వారెవరో చేతులు ఎత్తండి. సిగ్గుపడకుండా ఎత్తండి. ఎత్తండి. ఇద్దరేనా? అందరు పొందారా? 3, 4. మీరు స్త్రీలు అందరూ బాప్తిసం పొందారా? ఎవరు లేరా ఇక్కడ పొందని వాళ్ళు? హలో, ఏంటి? నాకే ఆశ్చర్యం ఉందండి. మంచిది. మీరెప్పుడు పొందుతారయ్యా? నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి ఏంటమ్మా? ఇప్పుడు నువ్వు బాప్తిసం పొందలేదు, ఇంకా రక్షణ పొందలేదు, నీకేముంది? సిద్ధంగా ఏముంది? శిక్ష ఉంది. ఇప్పుడు దేవుడు తెరిచాడు. నువ్వెంత భయంకరమైన జీవితాన్ని జీవించినా నీ బ్రతుకును మార్చుకొని రా లోపలకని రక్షణ ద్వారం దేవుడు తెరిచి ఉంచాడు. నువ్వు రావాలి. తర్వాత మరొక ద్వారం ఏమిటంటే విశ్వాస ద్వారము. విశ్వాస ద్వారాన్ని తెరిచి ఉంచాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయము 27వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. అపోస్తుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయము 27వ వచనం ఏముంది? వారు వచ్చి
చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచాడు. చాలండి. విశ్వాసం, నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచటానికి ఆయన ద్వారం తెరిచున్నాడు. అన్యజనులందరూ కూడా విశ్వాసం ఉంచటానికి ద్వారం తెరిచాడు. హల్లెలూయా. ఆయన మన ఎదుట తెరవబడిన ద్వారం, ఒకటి రక్షణ ద్వారం, రెండోది విశ్వాస ద్వారం, మూడోది సహవాస ద్వారం. సహవాసం, ఇప్పుడు మనందరం ఇక్కడ కూడుకుంది సహవాసమే. అబ్రాహాము దగ్గరికి దేవుడు వెళ్ళాడు, శారాతో చెప్పి ఆహారం సిద్ధపరిచి ఆ దేవుడు ఆ ఇంట, ఆ గుడారములో ఆయన భుజించాడు, భోజనం చేశాడు. అదే సహవాసం. నేను తలుపు వద్ద ఉన్నాను, తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను, నీతో కూడా నేను భోజనం చేస్తాను అన్నాడు. ఇప్పుడు మనందరము ఈ సమయం ఏమిటంటే మనం భోజనం చేస్తున్నాం. భోజనం అంటే ఏమిటి? దేవుని వాక్యమే. ఆయన వాక్యము మనకు ఆహారమై ఉన్నది. మనుషుడు రొట్టె వలన కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ఆ మాట వలన బ్రతుకుతాడు. బ్రతికేది ఏంటంటే నువ్వు ఈ చేపలు, మాంసము, లేకపోతే ఇంకోటి ఏది వండుకొని పలావులు ఏది తిన్నా కూడా నువ్వు ఒకరోజు చస్తావు. కానీ దేవుని వాక్యాన్ని మాత్రం భుజిస్తే నువ్వెన్నటికీ చనిపోవు. అందుకనే ఈ సావాసం. ప్రతి ఒక్కరు ఎక్కడికి రావాలి? సావాసంలోనికి రావాలి, సంఘములోనికి రావాలి. చాలా ప్రాముఖ్యమైనది సంఘం. సంఘాన్ని నిర్లక్ష్య పెట్టమాకండి. సంఘము చాలా ప్రాముఖ్యమైనది విశ్వాసి జీవితంలో. ఇదే సావాసం. వారు సంఘములో చేర్చబడుతూ ఉన్నారు. అపోస్తుల కార్యాలు, అపోస్తుల కాలంలో నువ్వు సంఘములో చేర్చబడ్డావు, లోకము నుంచి బయటకు వచ్చేసావు. ఎక్లీషియా, బయటకు పిలువబడుట. ఎక్కడికి పిలిచాడు? సంఘములోనికి పిలిచాడు. ఇప్పుడు సంఘ సావాసంలో ఉన్నావు నువ్వు. కనుక ఆదివారం నాడు, కనీసం ఆదివారం నాడు సంఘ సహవాసాన్ని అనుభవించకుండా నువ్వు మానేస్తావా? చాలా మందికి ఆదివారం సంఘ సహవాసం అర్థం కాలేదు, చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. వాళ్ళు ఖాళీ ఉంటేనే సంఘానికి వస్తారు. కొంతమంది ఏదన్నా పని ఆదివారం నాడు పనులు పెట్టుకుంటారు. ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఎన్నిసార్లు చెప్పాలో అర్థం కావట్లేదు. ఏమండి, ఆదివారం నాడు దేవుని సావాసంలో ఉండకుండా నువ్వు వెళ్తున్నావంటే సాతాను నిన్ను ఆ విధంగా ప్రేరేపిస్తుందని అర్థం. ఆదివారం నాడు సావాసంలో ఉండకుండా నువ్వేయో పనులు పెట్టుకుని వెళ్తున్నావంటే నువ్వు సాతాను సమాజానికి చెందిన వాడివే, సమాజానికి చెందిన దానివే. అక్కడ పిల్లలను కొంచెం అరవకుండా చూడండి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకున్నాం. ఆ తర్వాత ఇంకొక ద్వారం ఏమిటంటే ఆకాశ ద్వారం. ఆకాశ ద్వారం అంటే చూడండి, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. మా పిల్లలను కంట్రోల్ చేయండి. ఏడుస్తుంటే బయటికి తీసుకెళ్ళండి, బయటికి తీసుకెళ్ళాలి. చూడండి, ఇక్కడ మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం చదవండి. నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు నా మందిరపు నిధిలోనికి తీసుకునండి. ఏం చేయమన్నాడు? నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు
ఏమన్నాడు? మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి, దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా డబ్బులు ఆకాశములో నుండి నీ ఇంట్లో కుమ్మరించదనని, కట్టల కట్టలు కట్టల కట్టలు నీ ఇంటిలో కుమ్మరించదనని, బంగారము నీ ఇంటిలో కుమ్మరించదనని, వెండి నీ ఇంటిలో కుమ్మరించదనని అన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆకాశగాకెళ్ళి విప్పితే ఏం పడతాయి? అమ్మా ఏం దీవెనలే? డబ్బులా? బంగారమా? అదే కదా ఇప్పుడు చెప్పి. మరి నీ 10వ వంతంత మందిరానికి తీసుకొస్తే, మరి నువ్వు ఆయన శోధిస్తే నీకు వచ్చేదేంటి? అమ్మాయి తలుపు తీసి బయటికి తీసుకెళ్ళండి. అమ్మాయి తలుపు తీసి బయటికి తీసుకెళ్ళండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లలు ఉంటారు, పిల్లలు లేకుండా ఏ సంఘం ఉండదు. పిల్లలు ఉన్నప్పుడు వాడు ఏడుతున్నాడు అనుకోండి, లాగి పెట్టి కొట్టండి. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే మౌనంగా ఉంటాడు కదా. మనోడు చేసే పని అదే. ఏడుస్తున్నప్పుడు సంకనెత్తుకొని కాముగా బయటికి వెళ్ళిపోవాలి. ఒక 2 నిమిషాలు ఆడించుకొని ఏదో పెట్టుకొని మరలా తిరిగి రావాలి. సరే, మంచిది. పిల్లలు ఉన్న వాళ్ళు వెనక కూర్చుంటున్నారు, సంతోషం. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఆకాశ ద్వారము తెరవటం అంటే అర్థం ఏంటంటే, ఆ ఇశ్రాయేలీలు వారు దేవుని మాట వినకుండా, దేవుని మందిరాన్ని పట్టించుకోకుండా, దేవునికి ఇవ్వవలసినది ఇవ్వకుండా వారు ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, అయ్యా మరి జీవిస్తున్నప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు పంటలు పండలేదు. కారణం ఏమిటంటే వర్షాలు కురవలేదు. వారి పాపాన్ని బట్టి వర్షాలు కురవలేదు. వారి భూములన్నీ ఎండిపోయినాయి. ఆ టైంలో చెప్తున్నాడు, నీ భూమి వెండిపోవటానికి కారణం ఏమిటంటే దేవుడిచ్చే ఆహారంలో నువ్వు 10వ వంతు ఇవ్వలేదు. దేవుని మందిరంలో ఆహారం లేకుండా యాజకులు బాధపడుతున్నారు. ఇప్పుడైనా నువ్వు కళ్ళు తెరువు. 10వ వంతు తీసుకొచ్చి మందిరంలో ఇస్తే, నేను ఆకాశవాకిళ్ళు ఇప్పానంటే వర్షము కుమ్మరించబడుద్ది, నీ భూములు తడిసిపోతాయి, నీరు సమృద్ధిగా ఉంటుంది కనుక మీ పంటలు సమృద్ధిగా పండుతాయి, మీరు ఆశీర్వదించబడతారు, సమృద్ధి అయిన ఆహారం మీ ఇంటిలో ఉంటుంది. ఎప్పుడంటే మీ 10వ వంతు దేవుని మందిరంలోనికి తెచ్చినప్పుడు. ఇది ఆకాశపు ద్వారం, దేవుడు తెరుస్తాడు. అంటే ఈ రోజుల్లో నీ ఇంటిలో సమృద్ధి అయిన ఆహారం ఉంటుంది, ప్రభు మంచిగా చేస్తాడు. ఇది ఆకాశ ద్వారం. మరొక ద్వారం ఉంది, విందు ద్వారం. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 6 నుంచి 10 వరకు చదువుకుంటే అక్కడ 10 మంది కన్యకలు సిద్ధపడ్డారు. అందులో 5గురు బుద్ధి కలిగిన వారు, 5గురు బుద్ధి లేనివాళ్ళు. ఎంతమంది ఉన్నారు బుద్ధి లేనివాళ్ళు? అందరూ కన్యకలే, అందరూ దేవుని మందిరానికి వచ్చేవాళ్ళే, అందరూ ప్రభు బలలో పాలు పంపులు పొందేవారు. బుద్ధి కలిగిన వాళ్ళు ఎంతమంది, బుద్ధి లేని వాళ్ళు ఎంతమంది? వాళ్ళ దివిటీలతో నూనెను సిద్ధపరచుకున్నవారు కొంతమంది, నూనె లేకుండా ఊపుకుంటూ వచ్చిన వాళ్ళు కొంతమంది. మీ జీవితాలలో నూనె పరిశుద్ధాత్మ, మీ జీవితాలలో పరిశుద్ధత నింపుకున్నారా? నింపుకొనే దేవుని మందిరానికి వస్తున్నారా? అవి లేకుండా ఖాళీగా వస్తున్నారా?
మీ జీవితాల్లో దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడని చెప్పాను నేను. మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడు? పరిశుద్ధముగా జీవించుటకు పిలిచాడు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచాడు. మనం దేవుని మందిరానికి వస్తున్నావు కానీ పరిశుద్ధత ఉందా చెప్పండి. 5 బుద్ధి లేనివాడు. నేను అనుకుంటున్నాను వీళ్ళు ఇచ్చలవిడిగా తిరిగేవాళ్ళు అనుకుంటున్నాను. కన్యకలే, పెళ్లి కాకపోతే అందరూ కన్యకే. కానీ పెళ్లి కాకుండానే వారు ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తే పేరు కన్యకే, కానీ బ్రతుకు చెడిపోయింది, బ్రతుకు పాడైపోయింది. మందిరానికి వచ్చే వాళ్ళ దొంగలు లేరా? నేను రక్షించబడిన కొత్తలో మా అయ్యగారి సంఘానికి వెళ్ళేవాడిని ఆదివారం. అంటే నేను సేవకుడుగా దేవుని సువార్త చేస్తున్నాను కనుక ఆయన పక్కనే కూర్చోబెట్టుకునేవాడు. ఆదివారం నేను ఒక అమ్మలేసి సాక్ష్యం చెబుతుంది, అయ్యా నేను చట్టి నిండా పప్పు వండుకున్నాను, తీరా ఆ పప్పును రుబ్బుకోవడానికి పప్పు గుత్తి కోసం దేవులాడాను, లేదు అది ఎవరో దొంగలు ఎత్తుకెళ్ళిపోయారయ్యా అని చెప్పింది సాక్ష్యాలు. మా అయ్యగారు కాస్త ఎప్పుడు ఏ వాక్యం చెప్పాలన్నా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా